నమస్తే, వెల్కమ్ టు మై ఇంటి మీడియా. ఒకప్పుడు దేశాన్ని ఏలిన పార్టీ ఇప్పుడు కనీసం ఒక ప్రభుత్వ భూమిని ఖాళీ చేయమంటే మొండికేస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. గత 70 ఏళ్లుగా అరాచక పరిపాలనకు, నిబంధనల ఉల్లంఘనకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు గట్టి షాక్ తగిలింది. దశాబ్దాలుగా పాగా వేసిన ఢిల్లీలోని అక్బర్ రోడ్డు కార్యాలయాన్ని ఖాళీ చేయాలని కేంద్రం డెడ్ లైన్ విధించింది. అసలు ఎందుకు ఈ నోటీసులు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆ భవనాన్ని వదిలి వెళ్లడం లేదు? రూల్స్ అంటే ఆ పార్టీకి అంత చులకనా? ఈరోజు మన స్పెషల్ రిపోర్ట్లో కాంగ్రెస్ అరాచక రాజకీయాల అసలు రంగు బయటపెట్టేద్దాం. ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్. ఈ అడ్రస్ వింటేనే కాంగ్రెస్ అహంకారం గుర్తొస్తుంటుంది. 1978 నుంచి అంటే దాదాపు 48 ఏళ్లుగా ఈ భవనం కాంగ్రెస్ జాతీయ కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. కేవలం ఇదొక్కటే కాదు, 5 రైసీనా రోడ్లో ఉన్న ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆఫీస్ది కూడా అదే పరిస్థితి. 2 బిల్డింగ్స్ను అడ్డుగోలుగా కబ్జా పెట్టేశారు. ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకపోవడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు లేనే లేదు. ఆయా బిల్డింగ్స్ దగ్గర కూడా విపరీతమైన వాహనాల ట్రాఫిక్ ఏర్పడుతుంది. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు చేసే హడావిడి కూడా అంతా ఇంత కాదు. ఆలోచించండి, ఏ రాజకీయ పార్టీకైనా సొంత భవనం సమకూరిన తర్వాత నిబంధనల ప్రకారం ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కోట్ల మార్గులో ఇందిరా భవన్ పేరుతో బ్రహ్మాండమైన జాతీయ కార్యాలయాన్ని నిర్మించుకుంది. గతేడాదే సోనియా గాంధీ గారు దీనిని ప్రారంభించారు కూడా. మరి కొత్త ఇల్లు వచ్చాక పాత ప్రభుత్వ భవనాన్ని ఎందుకు పట్టుకొని వేలాడుతున్నారు? ఇక్కడే కాంగ్రెస్ అసలు నైజం కనిపిస్తుంది. రూల్స్ బ్రేక్ చేయటం, ప్రభుత్వ ఆస్తులను తమ సొంత జాగిరిలా భావించడం ఆ పార్టీకి మొదటి నుంచే అలవాటే. 70 ఏళ్ల పాటు ఈ దేశాన్ని ఏలిన కాంగ్రెస్ అభివృద్ధి కంటే అరాచకాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందన్నది కాదనలేని వాస్తవం. అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలను భ్రష్టు పట్టించడం, అధికారం పోయాక కూడా వ్యవస్థలను గౌరవించకపోవడం వీరి స్టైల్. దేశ భద్రత కంటే ఓట్ బ్యాంక్ ముఖ్యం అనుకునే వీరికి ప్రభుత్వ నిబంధనలు ఎలా కనిపిస్తాయి? అడ్డగోలుగా కబ్జాలకు అలవాటు పడి ఇప్పుడు ఖాళీ చేయమంటే రాజకీయం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో చట్టం అందరికీ సమానమే అనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు మర్చిపోయినట్లున్నారేమో. చూశారుగా ఫ్రెండ్స్, ఒకవైపు దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంటే మరోవైపు పాత అరాచకాలను పట్టుకొని వేలాడుతున్న పార్టీల తీరు ఎలా ఉంది? ప్రభుత్వ భవనాలను ఖాళీ చేయకుండా మొండికేస్తున్న కాంగ్రెస్ వైఖరిపై మీరేమనుకుంటున్నారు? ఇది నిబంధనల ఉల్లంఘన అవుతుందా కాదా? మీ అభిప్రాయాలను కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. నిజాలను నిర్భయంగా చెప్పే మా ఈ ప్రయత్నాన్ని మీరు సమర్థిస్తే ఈ వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. My Media, the voice of India.